ఫ్రీ బస్ అయిపోయింది, ఇక ఫ్రీ మెట్రో. ఆడవాళ్ళకి ఫ్రీ అంటే కదా మేడం. అంటే ఇప్పుడు రీసెంట్గా ప్రైవేటైజేషన్ అయింది కాబట్టి, గవర్నమెంట్ చేతిలో వెళ్ళింది కాబట్టి రేవంత్ రెడ్డి పెట్టొచ్చు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది న్యూస్. ఏంటంటే ఎట్లయితే బస్సు ఫ్రీ బస్ అయిపోయిందో మెట్రో కూడా ఫ్రీ చేసేద్దామని చెప్పేసి. మనకు అర్థం కాదు ఏంటంటే ఆర్టీసీనే లాస్లో అయిపోయింది ఈ ఫ్రీ ఇవ్వడం వల్ల. ఇప్పుడు మెట్రో కూడా మొత్తం లాస్లో తీసుకొద్దామన్నా ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బస్సు వరకే యాక్సెప్టబుల్ అండి, ఓకే అదే. కానీ మెట్రో ట్రావెల్ చేసే వాళ్ళ ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ప్రతి చోట మెన్ ఉమెన్ ఈక్వల్ అనుకుంటా ఉంటాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఊర్లలో కొంచెం బ్యాక్వర్డ్ ఉంటారు విమెన్, బట్ ఐ డోంట్ థింక్ సిటీలో విమెన్ ఆర్ బ్యాక్వర్డ్ దీస్ డేస్. అందరు విమెన్ ఏం బ్యాక్వర్డ్ లేరు. ఎవరైతే మెట్రోలో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా జాబ్ చేసేవాళ్ళు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, లాజికల్గా ఆలోచిద్దాం. అందరూ జాబ్ చేసేవాళ్ళు. జాబ్ చేసే వాళ్ళకి మెట్రో పెట్టుకునే అంత డబ్బులు ఉండవా? అక్కడ అబ్బాయి అమ్మాయి ఈక్వల్గా ఆన్ చేస్తున్నారు. ఇద్దరికి సేమ్ జీతం ఉంటుంది, ఇద్దరికి అంత సేమ్ ఉంటుంది. అబ్బాయి పాకెట్లను కాలాలి, అబ్బాయిలు మాత్రం పే చేయాలి. అమ్మాయిలు ఎందుకు చేయకూడదు? అమ్మాయిలకు ఎందుకు ఫ్రీ ఇవ్వాలి? అన్నిట్లో ఈక్వల్ అంటుంటే ఇందులో కూడా ఈక్వలే అంటున్నాను నేను. ఇందులో కూడా ఈక్వల్ పే చేయడమే కరెక్ట్. అంటే ఇన్నాళ్ళు మెట్రోలో ఎక్కితే లాస్ట్ భోగిను ఆ చివరి భోగి ఓన్లీ ఫర్ లేడీస్కి అని చెప్పేసి ఒకటి పింక్ది ట్యాగ్ ఇచ్చేసి అటు పక్క పెడతారు. ఇంకా అది వదిలేసి ఇదంతా అమ్మాయిలకి ఇచ్చి అబ్బాయిలకు కూడా ఇట్లా అబ్బాయిలకు అప్పుడు స్పెషల్గా ఒక భోగి పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్ చెప్పారు.